కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం భావోద్వేగాలతో కూడి ఉండేటటువంటి వారంగా కనిపిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. వృత్తుల్లో మీ పనితీరు, మీ యొక్క మాట తీరు మెరుగుపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల నుండి మీరు ఆశించినటువంటి సహకారాన్ని కూడా పొందుతూ ఉంటారు. వ్యాపారస్తులకు ఈ వారం నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. అలాగే వివిధ రూపాల్లో వ్యాపారాలు చేసేటటువంటి వారు కర్కాటక రాశి వారు ఈ వారం నీటి సంబంధమైనటువంటి వ్యాపారాలు కొంత ఎక్కువగా మీకు లాభాలను కలిగించేటటువంటి విధంగా ఉండబోతుంటాయి. ఆర్థికంగా ఈ వారం మీరు ఆశించినటువంటి ప్రయోజనాలను కూడా పొందగలుగుతారు. ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ వేగం పుంజుకోగలుగుతాయి. కుటుంబంలో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయాల్లో కొంత శ్రద్ధ వహించవలసినటువంటి వారంగా ఉండబోతుంది. అలాగే వేరు రూపాల్లో పెద్దవారితో సరదాగా కాలక్షేపాలు చేయటం, ఎక్కువగా వారితో గడిపేటటువంటి ప్రయత్నం చేయటం, మంచి చెడుల గురించి విచారణ చేయటం ఇత్యాది పెద్దవారితో విలువైనటువంటి సలహాలు సూచనలు పొందటం ఈ వారం మీకు చాలా అవసరంగా ఉంటుంది. అలాగే స్వంతంగా ఇంటిని నిర్మించుకోవాలి లేదా స్వంత ఇంటిలో నివసించాలి అనేటటువంటి కోరికతో ఉన్నటువంటి వారి యొక్క కలలు ఈ వారం ఫలించబోతున్నాయి. అలా స్వంత ఇంటి కోసం తీవ్రంగా తాపత్రయపడేటటువంటి వారందరికీ కూడా వారి అనుకూలతలు మరింతగా పెంచుకోగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో సమస్యలు కూడా నెమ్మదిగా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కాకపోతే నిద్రలేమి సమస్యలు ఇబ్బందులను కలుగచేస్తుంటాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితుల నుండి ఈ వారం మీరు సహాయ సహకారాలు పొందటం కొంత కష్టమవుతుంది. అలాగే కష్టకాలంలో మీ వారు మీకు అండగా నిలిచేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వారాంతంలో వివిధ రూపాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసుకుంటారు. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో అధికారిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొనే ఆలోచనలు ఉంటూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి వ్యవహారిక విషయాల్లో తొందరపడకుండా నిదానంగా జాగ్రత్తగా లక్ష్యం వైపు మీ యొక్క గమ్యం ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వారం కర్కాటక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయాలి. నిత్యము కూడా నమశివాయ జపం చేసుకుంటూ ఉండాలి. పరమేశ్వరుని యొక్క నామస్మరణ నిరంతరం మీరు చేసుకుంటూ ఉండాలి. వీలైతే కనుక సోమవారం కానీ శనివారం కానీ పరమేశ్వరునికి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి చక్కగా రుద్రాభిషేకం జరిపించే ప్రయత్నం చేయండి. గోక్షీరము అంటే ఆవు పాలను స్వామివారికి సమర్పించే ప్రయత్నం చేయండి. అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు.